Spin. Start sound. Running. Action. श्री येसुनाथ सुमते तव सुप्रभातम. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా వేరే లెవెల్ వేరే లెవెల్. యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒక నిమిషం ఆగు. పాపాలు క్షమింపబడతాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పాపాలు క్షమించడం కాదు, పాపులు శిక్షించబడాలి. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు. దొంగతనం చేయడానికి వచ్చాడు. ఒరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోసుకు పని వదిలేస్తావా? తొక్కుపెట్టిన ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్ లో చెప్తావా? అదెందుకు తప్పు? అదెందుకు రైట్ అవుద్ది? పాపం క్షమించాలి కదా. బతుకు తెరువు కోసం సార్. అయితే డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒక ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నికలరా బాబా. ఓయ్ ఖతర్నాక్ ఖతర్నాక్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? చెప్పు, నువ్వేనా? నువ్వేనా? చెప్పు, వెళ్ళిపోతావా మరి? మంటలు మండుతున్నాయా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? గొప్ప దేవుడు. ఏ దేవుడు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసు నామములో. ఏంట్రీ ఇది? ఈ కుమార్తెలో అరికాళ్ళలో బలహీనత ఉన్నది. ఆ బలహీనత అపవాది ద్వారానే కలిగిందని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఆ బలహీనతను దైవ శక్తితో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే అణిచివేసి తొక్కివేసి కాల్చబోతూ ఉన్నాను. ఇప్పుడే దేవుని అభిషేకం నీ మీద విడుదలవుతుంది. ఏయ్ బాబు, లేవ్. డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో కొంతమంది వెంట పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను అంటే బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు ఈ ఫోన్ సరిగా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు. అయన్నొద్దు, పాయింట్కి రా. కొంత అమౌంట్కి. అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. ఆ పాస్టర్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు.
పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేట్ ఫలానా టైము ఈ నెల అని చెప్పేశాను. నాకు అసలు ఏమీ తెలీదు. అంటే ఎస్ అతను ఎవరో తెలియదు, అంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం కూడా లేదు. కానీ నేను చెప్పేశాను. దేవుడు ఆమె అనేసాడేమో, నిజంగా అదే జరిగింది. देखो दोनों जने आउट ఓ నీ అబ్బా ఆపరదే. फ्री हो जाओ यीशु मसीह के नाम में. चलो नीचे बैठ जा. ఇదేంట్రా అయితే